ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్ మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షాట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రయాణికులు, కార్మికులు 2 కళ్ళు. ఏలూరు డిపోలో ఎమ్మెల్యేలు బడేటి, చింతమనేని, రోషన్ కుమార్లతో కలిసి 26 స్టార్ లైనర్ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు రిజర్వాయర్కు భారీగా వరద నీరు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి దుగ్గిరాల్లోని ఎమ్మెల్యే చింతమనేని ఆత్మీయ తేనీటి విందు. అతి త్వరలోనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలుకు శ్రీకారం. ఫామాయిల్ రైతులకు ఇంక్యుబేషన్ సెంటర్ నెలకొల్పాలి. పార్లమెంట్లో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి. ఏలూరు నగరానికి తమ్మిలేరు ఎఫెక్ట్. శనివారపేట కాజ్వే మూసివేత. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో ఆర్టీసీకి 1400 కొత్త బస్సులు కొనుగోలు చేశామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.
స్థానిక ఆర్టీసీ బస్ డిపోలో గురువారం విజయవాడ జోన్ 2కు సంబంధించిన 26 స్టార్ లైనర్ సూపర్ లగ్జరీ అల్ట్రా డీలక్స్ బస్సులను శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని, ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి ప్రయాణికులు, కార్మికులు రెండు కళ్లు లాంటి వారని, కార్మికులు, ప్రయాణికుల క్షేమం తమకు ముఖ్యమని అన్నారు. గత ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఆర్టీసీకి ఒక్క బస్సును కూడా కొనుగోలు చేయలేదని చెప్పారు. ప్రయాణికుల భద్రతకు, సుఖవంతమైన ప్రయాణానికి ప్రాధాన్యతనిచ్చి కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని అన్నారు. సిబ్బంది కూడా ప్రయాణికులు అధికంగా ప్రయాణించి ఆక్యుపెన్సీ రేషియో పెరిగేలా పనిచేయాలని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 65 లక్షల మంది పేదలకు పెన్షన్లు 1వ తేదీనే వారి ఇంటి వద్దకు అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా 16,000కు పైగా పోస్టులతో డిఎస్సిని ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుండి రాష్ట్రంలో మొదటి దశలో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని, గత ప్రభుత్వం అభివృద్ధిని అస్సలు పట్టించుకోలేదని అన్నారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించదగిన వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజా రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, ఉప రవాణా కమిషనర్ ఎస్ శాంతకుమారి, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల ప్రజా రవాణాధికారులు ఎన్వీఆర్ వరప్రసాద్, షర్మిల, శ్రీనివాసరావు, వాణి, ఏలూరు డిపో మేనేజర్ వాణి తదితరులు పాల్గొన్నారు. నా సొంత శాసనసభ్యుల పెద్దలు చింతమనేని ప్రభాకర్ గారికి అలాగే చెంటి గారికి, రోషన్ గారికి, ఆర్టీఓ గారికి, వేదిక పైన ఉన్న ఆర్ఎన్ గారికి, ఈడీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి చేసిన పార్టీకేయ సోదరులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఒక్క బస్సులు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వం అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 14,000 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ జాతికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను, ఏ సంస్థ బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు బాగుంటుంది. వాళ్ళలో ఆ సంస్థ బాగుండే రోజే ప్రజలకు కూడా నాణ్యమైన సేవలు అందించడానికి ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టడానికి మా రవాణా శాఖ అయితే, మా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఎన్నో ఆశలతో అభివృద్ధి చేశారు. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ఎక్కడ ఏ విధమైన అవసరం లేదు. ముఖ్యంగా ఆ రోజు ఆ ప్రభుత్వానికి ప్రజలు సంగీతం పొందాలంటే ఎందుకు మనకు తెలుసు. ఎక్కడ చూసినా ఉద్యోగస్తులపై కాదు, రైతులపై కాదు, కార్మికులపై, కర్షకులపై ఎక్కడ చూసినా 5 సంవత్సరాలు దాడులు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒకసారి చూడండి, ప్రైవేట్ పూర్తిగా పెరిగింది. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి గ్రామ స్థాయి ఎవరుతున్నారో వాళ్ళంతా హింసలు ప్రభుత్వం వచ్చారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఈ రోజు రైతులకు ఇక్కడ ఉద్యోగస్తులు ఫ్రెండ్లీగా ఉన్నాం. ఉద్యోగస్తు సేవలకు మేము హామీ ఇస్తున్నాం. మా యొక్క విజయంలో ఉద్యోగస్తులు
చాలా ఉంది రాష్ట్రంలో. అందుకోసం మేము వాళ్ళకు ఒకటే చెప్తాం, మీరు కూడా ప్రజలకు దగ్గర కండి. మేము నాయకులమే కానీ పరిపాలకులమే కానీ మేము డిక్టేటర్షిప్ అయితే మేము చేయము. ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో, ఏ కార్యక్రమాలు మీరు ప్రభుత్వం చేపడుతుందో ఆ కార్యక్రమాలందరికీ ప్రజలకు, రాజకీయ నాయకులు, ప్రభుత్వానికి మధ్య మీరు వాడలేదు. కాబట్టి మీరు ఈ ప్రభుత్వంలో చిత్తశుద్ధిగా ఏ విధమైన అపోహలు లేకుండా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించే విధంగా పనిచేయాలని చెప్పి మరొకసారి సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు ఏలూరు జిల్లా చింతల్పూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద గల తమ్మిల్లేరు రిజర్వాయర్లోనికి గురువారం ఉదయం సమాచారం ప్రకారం ఇన్ఫ్లో 8,155 క్యూసెక్కులుగాను అవుట్ఫ్లో 8,893 క్యూసెక్కులుగా ఉన్నట్లు ఏఈఈ పరమానందం తెలిపారు. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 355 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం తమ్మిలేరు బేసిన్ 349.65 అడుగులుగాను, గోనెలవాగు బేసిన్ 349.42 అడుగులుగాను ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 2.014 టీఎంసీలుగా ఉందని ఏఈ పరమానందం తెలిపారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన సందర్భంగా తమ్మిలేరు ప్రవాహ ప్రాంతంలో గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల్లోని దెందులూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆత్మీయ సమావేశం జరిగింది. క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి సాల్వాలతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. నియోజకవర్గంలోని రవాణా శాఖకు సంబంధిత పలు అంశాలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డితో చర్చించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ విషయాలపై సానుకూలంగా స్పందించారు. అనంతరం జరిగిన అల్పాహార విందులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, చింతల్పూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు నియోజకవర్గ మండల పార్టీల అధ్యక్షులు మాగంటి మిల్లుబాబు, బొప్పన సుధా, లావేటి శ్రీనివాస్, నంబూరి నాగరాజు, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ సహా పలువురు ప్రజా ప్రతినిధులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు ఈ సందర్భంగా దెందులూరు నియోజకవర్గ కూటమి నాయకులు పేరు పేరున
స్వయంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పరిచయం చేశారు. డివైడర్లోనూ అక్కడ బస్ కంట్రీ ఈరోజు ఈ కార్యక్రమం ఏమనగా ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ అనేది పూర్తిగా నిర్వీర్యమైంది. మా ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. అయితే 1400 బస్సులు మేము రోడ్లపైకి తెస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం. మా శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ 2 నెలల్లో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో మీరు అందరూ చూసినారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే గత 5 సంవత్సరాలు ఒక బస్సు కూడా కొన్న పాపాన్ని పోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు ఇప్పటికే 400 బస్సులు రోడ్లపైకి తెచ్చాం. ఇంకా సుమారు 1000 ఆర్డర్ మీద వస్తున్నాయి. ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అది చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏపీఎస్ఆర్టీసీ రాబోయే కాలంలో అక్కడ ఉన్న కార్మికులకైతేనే ప్రయాణికులకైతేనే అందుబాటులో ఉండి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా రేపు అతి త్వరలో మహిళా మూర్తులు ఎవరైతే మా విజయాలలో ముఖ్య పాత్ర పోషించారో వారి కోసం ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం కూడా రాబోయే 2 నెలల్లో ప్రజలకు చేరువ చేస్తున్నాం. ఆర్టీసీ నష్టాల్లో ఉందని ప్రతి ఒక్కరు చెప్తారు కానీ ఆర్టీసీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనంలో ఒక భాగం అయిపోయింది. సూర్యుడు ఎక్కడ వరకు పోతాడో ఆ పల్లెలో కూడా ఆర్టీసీ బస్సు వస్తుందంటే ఒకసారి గుర్తించుకోవాలా. కేవలం సంస్థలకు లాభమే కాదు, ప్రజల యొక్క మనుగడ వాళ్ళకు విశ్వాసం వాళ్ళ ఏ సంస్థ అయినా వారి కోసం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ సుమారు 30 పైన బస్సులను ఏలూరులో ప్రారంభించడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా వచ్చే 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీతో నిలిచే బస్సులను తీసుకొచ్చిందంటే మా సంస్థ సిద్ధమైంది. పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో 241 నంబర్ ప్రశ్నల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలకు గాను 7 ఇంక్యుబేషన్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయని, ఏలూరు జిల్లాలో 1,00,000 మందికి పైగా పామాయిల్ రైతులు ఉన్నారని, వారి సౌకర్యార్థం మరియు పామాయిల్ రైతుల లబ్ధి కోసం ఏలూరు జిల్లాలో వ్యవసాయ పరిశోధన, ప్రాసెసింగ్ మరియు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర మంత్రి సూక్ష్మ, చిన్న, మధ్యతరహాల పరిశ్రమ మంత్రి జితిన్ రామ్ మాంజీకి కోరడం జరిగింది. మరియు పోలవరం నిర్వాసితుల గురించి మాట్లాడుతూ 1,20,000 మంది పోలవరం నిర్వాసితులు ఉన్నారని, వారి కోసం నూతన ఉపాధి అవకాశాలు, నూతన సంస్కృతి, నూతన జీవన విధానం కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఎంపీ కోరారు. దీనిపై సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ మంత్రి జితిన్ రామ్ మాంజీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఏలూరు జిల్లాలో నూతనంగా ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు పరిశీలిస్తామని సానుకూలంగా స్పందించారు. పోలవరం నిర్వాసితులకు సరైన లబ్ధి చేకూర్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన సమాధానమిచ్చారు. If these incubators are set up in even in Elur constituency, this will help this palm oil farmers also, sir. I request you, Honorable Minister, if it is possible to set up even in the palm oil farmers in the Elur also, sir. माननीय स्पीकर महोदय, माननीय सदस्य की जो इच्छा है कि जिला में और व्यवस्था की जाए, उस पर हम लोग विचार करेंगे. माननीय सदस्य
Sir, again, sir, in Elur constituency only, sir, there is a Poloram project which we are constructing in Elur constituency. It is in Poloram is in Elur constituency only, sir. Sir, here what is happening, sir? Rehabilitation, people are leaving the place from here because water is coming in, sir. Because of that, these all 1 lakh, here also 1,20,000 people are relocating from there to some other places, sir. They are going to have, they should find a new job or new culture or new setup for their livelihood, sir. Even if you are able to set up this incubation even in the Poloram area also, this will help them to get jobs, especially for youth sector, sir. If you consider that also, it will be helpful for us, sir. That is our major request in Poloram also, sir. This is my request, sir. स्पीकर महोदय, बात सही है कि हमारे MSME जो योजना है उसमें विशेष करके प्रधानमंत्री जी के निर्देश के आलोक में युवाओं के लिए और महिलाओं के लिए विशेष प्रयास किया जा रहा है। और इस परिस्थिति में माननीय सदस्य ने जो प्रश्न किया है उस प्रश्न को हम लोग संज्ञान में लिया है और यथासंभव ज़्यादा से ज़्यादा लोगों को इंगेजमेंट देने के लिए और उनको अपॉर्चुनिटी अफोर्ड करने के लिए हम लोग प्रयास करेंगे, ये हम उनको बताना चाहते हैं। తమ్మిలేరులో వరద నీరు ఉధృతి కారణంగా ఏలూరు శనివారపేటలోని కాజ్వేపై నుండి తమ్మిలేరు నీటి ప్రవాహం పెరగడంతో ముందు జాగ్రత్త చర్యగా కాజ్వేపై నుండి వరద ఉధృతి తగ్గేంత వరకు తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేసినట్లు ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావల్లి తెలిపారు. శనివారపేట కాజ్వే వద్ద గురువారం తమ్మిలేరు వరద ఉధృతిని ఆర్డీఓ అధికారులతో కలిసి పరిశీలించారు. ఏలూరు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బందితో శనివారపేట తమ్మిలేరు నీటి ప్రవాహానికి వచ్చే అడ్డంకులను చెత్తను దగ్గరుండి తొలగిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్, నగరపాలక సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ప్రేమసాయి మందిరం సేవకులు ముందంజలో ఉంటారని మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఏలూరు స్థానిక ఆదివారపేటలో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్లో అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు, గురువు వాసా ప్రసాదరావు అధ్యక్షతన చిన్నారి జ్ఞానేశ్వరి లివర్ మార్పిడి ఆపరేషన్ కొరకు ఆలయ సేవకుల నుండి 35,000 రూపాయల ఫండ్ సేకరించి పాపకి మొదటి నుండి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తున్న డాన్స్ టీచర్ శ్రీమతి స్వర్ణలతకి అందజేశారు. మామిడి జ్ఞానేశ్వరికి మెరుగైన ఆరోగ్యానికి ఆర్థిక సహాయం అందించిన సేవకులకు ఇసుకపల్లి తాతారావుకి స్వర్ణలత మరియు కుటుంబ సభ్యులు ధన్యవాదాలను తెలిపారు. తొలుత గురువారాన్ని పురస్కరించుకుని సాయిబాబాకి ప్రత్యేక పూజలతో పాటు హారతిచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలా ఉండండి. గట్టి స్లోగన్ సాయినాథ్ గౌరవనీయులు తాతారావు గారు, ఇసుకపల్లి తాతారావు గారు, తర్వాత వారి అనుయాయులు అనేటువంటి కొంతమంది, తర్వాత భక్తులందరూ కూడా వాళ్ళందరూ కలిసి చేసినటువంటి సేవ, ఆ సేవ అనేటువంటి బాబా చెప్పినట్టుగా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి దానికి ఈరోజు మరి షిరిడి సాయి ప్రేమ మందిరం ద్వారా జరగటం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఆ సందర్భంలో నేను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేటువంటిది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. బాబా నాకు ఇచ్చినటువంటి అవకాశానికి తర్వాత ఈ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏంటంటే ఆ సహాయం ఏంటంటే చాలా గొప్ప సహాయం అండి. ఒక చిరంజీవి 14 సంవత్సరాలు పాప జ్ఞానేశ్వరి అనేటువంటి ఒక అమ్మాయి చక్కటి నృత్యం అన్నీ కూడా నాట్యం అని నేర్చుకుని ఎంతో చక్కటి మంచి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో ఆమెకి ఒక ప్రమాదకరమైనటువంటి వ్యాధి ఆమెకి ఆవరించింది. ఏమిటి అంటే సిరోసిస్ ఆఫ్ లివర్, అంటే మొత్తం అంటే ఇంచుమించు సిరోసిస్ అంటే ఇంచుమించు లివర్ క్యాన్సర్ లాంటిది. మళ్ళీ ఒక తల్లి ద్వారా ఆ లివర్ని కొంత భాగాన్ని ఆమెకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది, ఆల్రెడీ అయ్యింది. ఆ అమ్మాయి ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటుంది. ఇంకా వాళ్ళంత ఖర్చు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ ఖర్చుని భరించాలంటే సామాన్యమైనటువంటి 70 లక్షల ఖర్చు అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. తల్లిదండ్రులు మరి వాళ్ళ అంత పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఆ అమ్మాయి చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి అమ్మాయిని మళ్ళీ బ్రతికించుకోవాలంటే మళ్ళాంటి వాళ్ళు అందరూ కూడా సహాయ సహకారాలు అందించడం వల్ల మరి ఈరోజు ఈ ప్రేమ మందిరం ద్వారా కూడా భక్తులందరూ కూడా రోడ్డు మీద వాళ్ళందరూ కూడా భక్తులు అందరి దగ్గరికి వెళ్ళి ఎవరు ఎంత ఇస్తే అంతే అన్న పద్ధతిలో ఆ భగవంతుడు ఆ సాయినాథుడే ఈ కార్యక్రమానికి తోదమైనటువంటి ప్రేరణ కల్పించే వాళ్ళల్లో ఒక 35,000 రూపాయలు మన షిరిడి సాయి ప్రేమ మందిరం ద్వారా అమ్మాయికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం ఐటీడీఏ కేఆర్పురం యూత్ ట్రైనింగ్ సెంటర్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. డిఎస్సి ట్రైనింగ్కి అర్హత ఉన్నవారిని తీసుకొని వారికి సరైన ట్రైనింగ్ ఇవ్వాలని, వారికి అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలని సిబ్బందిని కోరారు. అనంతరం డైనింగ్ హాల్, వంటశాలను, వెదురు కర్రలతో తయారు చేసిన క్రాఫ్ట్స్, జూట్ బ్యాగ్స్, వెదురు బుట్టలు, కుర్చీలు తదితర వస్తువుల్ని పరిశీలించారు. ఇచ్చిన మాట ప్రకారం రేపు జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఇన్ఛార్జ్ పీఓ శ్రీ కుమార్ సమక్షంలో మెయింటెనెన్స్ టీమ్కి ₹1,00,000 అందించారు.
మామూలుగా పోతుంది ఇక్కడికి ట్రైనింగ్ ఇది వాల్ హ్యాంగర్స్ ఫ్లవర్స్ గుమ్మం దగ్గర పెట్టుకుంటాం కూడా మనకే వెళ్తారు సార్. మరి అక్కడ వచ్చారు కర్రీస్ రాలేదు వాళ్ళు వాట్సాప్ పెట్టారు సార్. అక్కడెక్కడ ఉంది కదా సార్, అక్కడ నుంచే తీసుకుంటాం సార్. క్వాలిటీ బయట దానికి మన క్వాలిటీ వాళ్ళకి మనకి చైనా క్వాలిటీ వాడతాం సార్. మన అయితే ఇప్పుడు కర్ర కూడా వస్తాయి ఇచ్చే మోడల్. ఇంకోటి సార్ మన మీరు ఏదైనా చెప్తే నేమ్స్ తో ఇప్పుడు నేమ్స్ తో సార్ కేసు రాస్తానని రేంజర్ గారు వాళ్ళందరూ ఎక్కి పిల్లలే సార్. నేను ఎన్నిసార్లు అడిగినా ఆవిడ ఒప్పుకోలేదు సార్. రేంజర్ గారు ఇక్కడ చెప్పారావు గారు ఇచ్చారు సంవత్సరం సార్ కనపడలేదు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి ఉండును. టేకు బ్యాంక్, ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. ఖాతాదారుల సేవలో 110 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 111వ వసంతంలోకి అడుగు పెడుతున్న మనందరి బ్యాంక్ టేకు బ్యాంక్. నాటి తరం, నేటి తరం, రేపటి తరం, తరాలు మారినా పెరుగుతూ ఉన్న మీ అచంచల విశ్వాసానికి కృతజ్ఞులం. ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలందరికీ 111వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. టేకు బ్యాంక్ హెడ్ ఆఫీస్ కెనాల్ రోడ్, అగ్రహారం, ఏలూరు 1. బ్రాంచ్ ఆఫీస్ ఆర్ఆర్ పేట, ఏలూరు 2 మరియు విజయవాడ, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం. చైర్మన్ అంబికా ప్రసాద్, CEO ఎం అచ్యుతరావు మరియు పాలక మండలి.
ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్ జూలై 6 నుండి సరికొత్త స్టాకు పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీషర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1500 రూపాయల డీకే బ్లౌజ్ వర్క్ సారీ 1049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. చెత్త నుండి తయారయ్యే సంపదను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు. గురువారం ఆయన మండలంలోని పి అంకంపాలెం గ్రామంలో ఘన వ్యర్థాల నుండి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల నిర్వహణపై డివిజన్ స్థాయి కార్యశాల స్థానిక ఎంపీడీఓ మంగతాయారు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో అతి తక్కువ ధరకే వర్మీ కంపోస్ట్ దొరుకుతుందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరారు. ఈ కేంద్రాల అభివృద్ధికి మరిన్ని నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని అన్నారు. అంతేకాకుండా R&R భూములపై మధ్యవర్తుల ప్రమేయం ఉంటే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. అనంతరం 3 పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించి కరోనాలో వారు చేసిన సేవలను గుర్తిస్తూ వారు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతిని ఇస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు సుంకవల్లి సాయి, మండల జనసేన అధ్యక్షులు పసుపులేటి రాము, భాజపా జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్, ఎంపీటీసీ నాలి శ్రీను, ఎంపీడీఓ మంగతాయారు, సర్పంచ్ బుద్దా జగ్గారావు, పంచాయతీ కార్యదర్శి దేవప్రియుడు తదితరులు పాల్గొన్నారు. వ్యాధులు ప్రబలకుండా ప్రజలకి ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఏదైతే చర్యలు డంపింగ్ యార్డ్ అంటే వచ్చిన చెత్తని వచ్చినట్టే దాని నిరుపయోగం లేకుండా ఒక పక్కన పడేసే ఉంటే అది. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ సమీక్ష సమావేశం జిల్లాల్లో మన నియోజకవర్గం మొదట ఉండటం, షెడ్లు కూడా మంచి స్థానంలో ఉండటం చాలా గర్వకారణం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా మంచిది. అలా పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే పంచాయతీ నిర్వాహకులు పొడి చెత్తని, తడి చెత్తని వేస్ట్ చేయకోకుండా దీన్ని మళ్ళీ వర్మి కాంపోస్ట్గా ఉపయోగించి దీన్ని మళ్ళీ రైతులకి విక్రయించే విధంగా కేజీకి 10 రూపాయలు ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా, మీరందరూ కూడా ఎరువులు కానీ అలాగే ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోకుండా వీటిని మనం పొలాల్లో వాడితే మంచి బలమైన నాణ్యత, అలాగే వ్యవసాయం కూడా అధిక దిగుబడులు వచ్చేటువంటి కార్యక్రమం ఉంది. కనుక మీరందరూ కూడా ఈ తడి పొడి చెత్త నుంచి వచ్చేటువంటి వ్యర్థాలని ఉపయోగించుకొని వ్యవసాయం చేయవలసిందిగా రైతులు కోరుతున్నాం. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పంచాయతీలో చాలా వేస్ట్ పదార్థాలన్నీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అంకంపాలెం గ్రామస్తులకి, అధికారులకి, మీడియా మిత్రులకి, అలాగే జనసేన మండల అధ్యక్షులకి, బీజేపీ మండల అధ్యక్షులకి, టీడీపీ మండల అధ్యక్షులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం.
భూ సంస్కరణలు కౌలుదారీ చట్టం పకడ్బందీగా అమలు చేసిన ఆదర్శ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యని సిపిఎం జిల్లా కార్యదర్శి రవి కొనియాడారు. గురువారం సాయంత్రం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం మాజీ ఫుల్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య మృతికి సంతాపంగా సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి అధ్యక్షత వహించారు. సభలో ముందుగా మొదటి భట్టాచార్య చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో 35 సంవత్సరాల పాటు ఏకదాటిగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడిచిందని గుర్తు చేశారు. ఆ ప్రభుత్వంలో 2000 సంవత్సరం నుండి 2011 వరకు 11 సంవత్సరాల పాటు బుద్ధదేవ్ భట్టాచార్య ఆదర్శ పరిపాలన కొనసాగిందని అన్నారు. ఆ రాష్ట్రంలో భూమి లేని పేదలకు భూ సంస్కరణలు, కౌలు రైతులకు కౌలుదారీ చట్టం వంటివి పకడ్బందీగా అమలు చేసిన ఘనత బుద్ధదేవ్కే దక్కుతుందని కొనియాడారు. కార్మికులు, కర్షకులు, పేదల అభ్యున్నతికి బుద్ధదేవ్ భట్టాచార్య పాటుపడ్డారని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు సిపిఎం ముందుకు సాగుతుందని అన్నారు. భట్టాచార్య మృతికి సంతాపంగా బెంగాల్ ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పివి రామకృష్ణ, పి ఆదిశేషు, బి జగన్నాథరావు, కట్టా సత్యనారాయణ, విజిఎంఆర్ కృష్ణారావు, జి శారద, లైన్ జి కోటేశ్వరరావు, ఎం సత్యం తదితరులు పాల్గొన్నారు. భూమి లేని పేదలందరికీ కూడా భూములు పంచే పద్ధతిలో కౌలు కూడా 3 భాగాల్లోనూ ఖచ్చితంగా ఒక భాగం మాత్రం యజమానికి చెంది మిగిలిన 2 భాగాలు కూడా కౌలుదారులకు చెందే పద్ధతిలోను, కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వడంలోను, ఈ అన్ని విషయాల్లో కూడా ప్రజారంజకమైన పాలన అందించడంలో బెంగాల్ విషయం, బెంగాల్ స్థానం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజుకి కూడా ఏ రాష్ట్రం గురించి మాట్లాడాల్సి వచ్చినా, అభివృద్ధి గురించి మాట్లాడాల్సి వచ్చినా ఒకప్పుడు బెంగాల్ ఎలా ఉండేది, దానికి తగ్గట్టుగా మేము చేస్తాం, మేము కూడా ఆ స్థానాల్లోకి వస్తాం, మేము కూడా జ్యోతి బస్ లాగా బుద్ధదేవ్ భట్టాచార్య లాగా పరిపాలన చేస్తాం అనే పద్ధతిలో అక్కడ ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందజేయటం అనేది ప్రజలందరికీ తెలిసిందే. అలాంటి పరిపాలన అందజేయడంలో జ్యోతి బస్కి కొనసాగింపు వారసుడిగా బుద్ధదేవ్ భట్టాచార్య అలాంటి పరిపాలన కొనసాగించారు. ఆయన ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తగ్గిన తర్వాత ఆయన భార్య బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తుంది. ఈయన కూడా కేవలం రిక్షాలోనే ఇద్దరు ఇంటికి చేరడం కానీ, లేకపోతే ఒక చిన్న అపార్ట్మెంట్లోనే కాపురం ఉండడం కానీ మనం చూస్తాం. తద్వారా కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులు ఏ రకంగా అత్యంత నిరాడంబరంగా ఉంటారో, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ప్రజల కోసమే పరిపాలన చేస్తారనే దానికి రుజువు చేసిన దాంట్లో బుద్ధదేవ్ భట్టాచార్య గారు కూడా జ్యోతి బస్ తర్వాత అగ్రగంజులుగా నిలబడినటువంటి వ్యక్తి. అలాంటి మహనీయుడు చనిపోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా ఈ భారతదేశంలో రాష్ట్రాల్లోనూ ప్రజారాజ్యకమైనటువంటి పరిపాలన అందజేయడంలోనూ, కేంద్ర రాష్ట్ర సంబంధాలను సరిదిద్దడంలోనూ, భూ సంస్కరణలు అమలు చేయడంలోనూ, కౌలుదారులు లేకపోతే కార్మికులకి కనీస వేతనాలు, ఈ విషయాలన్నింటిలో కూడా బెంగాల్ పాలన బుద్ధదేవ్ భట్టాచార్య కృషిని ఆదర్శంగా తీసుకుని రాబోయే కాలంలో మనందరం కూడా పట్టుదలగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన కుటుంబానికి, బెంగాల్ కమిటీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. స్థానిక సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో ఇన్వెస్టర్ సెరమనీ ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ పి సాయికుమారి శంకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 19వ బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ కల్నల్ అమిత్ పాండే, గౌరవ అధ్యక్షులుగా సిఆర్ రెడ్డి విద్యాసంస్థల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వివి బాలకృష్ణారావు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి పి సాయికుమారి శంకర్ మాట్లాడుతూ, గత నెలలో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, ఈ ఎన్నికలు పలు రకాల విభాగాల్లో విద్యార్థులు పోటీపడగా గెలిచిన విద్యార్థులకు ఇన్వెస్టర్ సెరమనీ ద్వారా అధికారికంగా స్టూడెంట్ కౌన్సిల్ బాధ్యతలను అప్పగించడం జరిగిందని తెలిపారు. మరి ఈ సందర్భంగా వారికి బ్యాడ్జీలను బహుకరించడం జరిగిందని తెలియజేశారు. ఈ ఎన్నికల నిర్వహణతో విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంత అవసరమో, అదేవిధంగా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో అవగాహన కలిగించే విధంగా జరిగాయని తెలిపారు. ఈ ఎన్నికలు పూర్తిగా కాగితరహిత విధానంలో పర్యావరణ హితంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి కల్నల్ అమిత్ పాండే, సీనియర్ విభాగంలో హెడ్ బాయ్ ఎస్ ఆశ్రితరామ్, హెడ్ గర్ల్ ఎం బృందాకు, జూనియర్ విభాగంలో హెడ్ బాయ్ సిహెచ్ భార్గవ్, హెడ్ గర్ల్ జి హాసితకు, ఇతర విభాగాల కెప్టెన్లు, వైస్ కెప్టెన్లకు బ్యాడ్జీలను బహుకరించి వారిచే ప్రమాణ స్వీకారం చేయించి వారికి స్టూడెంట్ కౌన్సిల్ బాధ్యతలను అప్పగించారు. పాఠశాల కరస్పాండెంట్ వెంకన్నయ్య రఘుకుమార్ స్టూడెంట్ కౌన్సిల్ విద్యార్థులను అభినందించారు.
వర్జీనియా పొగాకు ధర ఈ ఏడాది ఉన్నట్లు వచ్చే ఏడాది ఉండదని, కావున రైతులు పెట్టుబడి ఖర్చును తగ్గించుకుని సాగు చేయాలని టొబాకో బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ సూచించారు. అదేవిధంగా అనధికార పొగాకును ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డులోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెంలోని వర్జీనియా వేలం కేంద్రంలో పొగాకు ఉత్పత్తి నియంత్రణపై గురువారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు భారతదేశంలో 170 మిలియన్లు మాత్రమే పొగాకు పండించే అవకాశం ఉందని, గడిచిన ఏడాది పొగాకు ఉత్పత్తి అయ్యే పలు దేశాల్లో పంట దెబ్బతినడంతో మన దేశంలో రేటు ఎక్కువగా పలికిందని తెలిపారు. కానీ ఈ ఏడాది పొరుగు దేశాల్లో భారీగా వర్జీనియా పొగాకును పండించేందుకు సిద్ధమయ్యారని, కావున రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటిస్తూ పొగాకు సాగు చేయాలని అన్నారు. ఈ ఏడాది నిబంధనలు మరింత కఠినతరంగా మారే అవకాశం ఉందని, దీనిని ప్రతి రైతు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆయన్ను రైతు సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం జిఎల్కే ప్రసాద్, ఏఎస్బి శ్రీహరి, ఎస్టీఓలు కె సుధీర్, వై ప్రశాంత్, రైతు సంఘాల నాయకులు కరాటం రెడ్డిబాబు, ఘంటసాల గాంధీ, పరిమి సత్యపండు, సత్రం వెంకట్రావు, అల్లూరి రామకృష్ణ, వివిఎస్ ప్రకాశ్రావు, అట్లూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పంట నియంత్రణ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే సంవత్సరాల్లో మనకి కాంపిటీషన్ వచ్చే దేశాల్లో విపరీతంగా, అంటే వాళ్ళు ఎఫ్సిటిసి నిబంధనలకు అనుగుణంగా సంతకం చేయకపోవడం వల్ల వాళ్ళు విపరీతంగా పండించే అవకాశం ఉంది. సో దీన్ని అనుగుణంగా మనం ఏం చేశాము, భారతదేశం ఎప్పుడు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర వహిస్తూ మనము ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు 170 మిలియన్లు మాత్రమే మనం వర్జీనియా పంట పండించాలని చెప్పి ఒక నిబంధన పెట్టుకున్నాం. అందువల్ల మనం 170 మిలియన్లే, కానీ ఇతర దేశాలు విపరీతంగా పండిస్తున్నారు. కనుక రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనకు పొగాకుకి ఎస్పెషల్లీ ఎన్ఎల్ఎస్ పొగాకున్న డిమాండ్ ఎట్లా ఉంది, దీన్ని మనం ఎంత సమర్థవంతంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. రాబోయే సంవత్సరాల్లో పొగాకు పంట మీద కఠిన చర్యలు ఉండబోతున్నాయి. అంటే నియంత్రణ అనుకోండి, అనధికారిక పంటలు కూడా వేసేదానికి పొగాకు బోర్డు అనుమతించకుండా ఉండే ప్రణాళికలు కూడా రచిస్తున్నాము. ఈ సంవత్సరము అనధికార పంటని ఈ సంవత్సరం పొగాకు బోర్డులోకి అనుమతించడం లేదు. రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ యొక్క పరిమితులు నియంత్రణలు ఎక్కువ ఉండబోతున్నాయి. ఒక బాధ్యతాయుతమైనటువంటి రైతులుగా, ఒక బాధ్యతాయుతమైన దేశంగా మనము మన పొగాకు పంటను రక్షించుకుంటూ మన రైతుల్ని ఆదాయాన్ని పెంచుకోవాలి, లేదా ఆదాయాన్ని అట్లీస్ట్ కానీ ఎకనామిక్ లెవెల్ని అలానైనా ఉంచుకోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా రైతులకు అవగాహన సదస్సులో ఈరోజు జంగారెడ్డిగూడెం ఉభయ ప్లాట్ఫామ్లో రైతులందరితో కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. కల్టివేషన్ విపరీతంగా పెరుగుతుంది. ఈ రేట్లు బేస్ చేసుకొని రైతులు కావాల్సినటువంటి ముడిసరికైనటువంటి వుడ్ ఖర్చు, బ్యారన్ ఆపరేట్ చేయడానికి కావాల్సిన వుడ్ ఖర్చు పెంచేసుకుంటున్నారు. అలాగే ఈ ఆదాయాలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి లీజు, అంటే టెనెన్సీ కౌలు పెరుగుతున్నది, బ్యారన్లు అద్దెకు తీసుకోవడం పెరుగుతుంది. కొంతమంది అతి ఉత్సాహంతో, అంటే చాలా ఎక్కువ సంపాదించవచ్చు అనే ఉత్సాహంతో తోటి రైతులు చూసి అనధికారికంగా కూడా బ్యారల్ నిర్మించుకుంటున్నారు. ఇవి మంచిది కాదు. మనకి కేవలం 170 మిలియన్లు మాత్రమే ఉంది. దాని నియంత్రణలోనే ఉండే మనం పండించుకోవాలి. కనుక మీరు సమర్థవంతంగా ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. ఎప్పటికీ డిమాండ్ ఎల్లప్పుడూ ఇలానే ఉండదు. ఈ సంవత్సరం అంటే మన కాంపిటీషన్ వచ్చే దేశాల్లో పంట తక్కువ ఉండటం వల్ల మనకి ఎక్కువ డిమాండ్ వచ్చింది, మన రేట్ ఎక్కువ ఉంది. రైతులందరికీ కూడా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించుకోండి, ఫర్టిలైజర్స్ వినియోగాన్ని కానీ శాస్త్రీయ పద్ధతులు లేకపోతే ఆర్గానిక్ వేలో ప్రయత్నం చేయండి, ఖర్చులు తగ్గించుకోండి. రేట్లు ఎప్పటికీ ఇలా ఉంటాయని ఊహించుకొని ఎక్కువ కౌళ్ళకు పెట్టడము, ఎక్కువ బ్యారన్లు కట్టడము, బ్యారన్లకి ఎక్కువ లీజు పే చేయటము, అటువంటి అతి ఉత్సాహం చర్యలు చేసుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తాం. ఏఎస్ఆర్ నగర్ గ్రామవాసుల గోడు వినాలని, గ్రామంలో కనీస సౌకర్యాలు, మంచినీరు, విద్యుత్, విద్య, వైద్యం సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ టి నర్సాపురం మండలం పుట్రేపు ఏఎస్ఆర్ నగర్ గ్రామంలో సర్వే నంబర్ 86లో సుమారు 89.68 ఎకరాల గుట్ట పోరంబోకు భూములో 2006 నుండి ఇళ్లు నిర్మించుకుని గిరిజనులు, దళితులు, ఇతర కులాల్లోని పేదలు నివాసం ఉంటున్నారని తెలిపారు.
గత 15 ఏళ్ల నుండి ప్రభుత్వాలు అధికారులు మారుతున్నా పేదలకు మాత్రం న్యాయం జరగలేదని మండిపడ్డారు. జిల్లా అధికారుల కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగడమే తప్ప గిరిజనులు, దళితులకు నేటికీ న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరు భూస్వాములు ఇచ్చే లంచాలు తీసుకుని దళితులు, గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కాబట్టి స్థానిక వీఆర్ఓ గోపి మరియు మాజీ డిప్యూటీ తహసీల్దార్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ నివాసం ఉంటున్న దళిత గిరిజనులకు వైద్యం సరిగా అందడం లేదని, బాలింతరాలైన మంగ కుటుంబాన్ని ఆదుకోవాలని, కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు అనుమోలి మురళి, బార్గడ కుమారి, ముత్తమ్మ, మడకం కుమారి తదితరులు పాల్గొన్నారు. టీనసాపురం మండలంలో ఏఎస్ఆర్ నగర్లో జరుగుతున్న మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలని, పేదలకి గిరిజనులు అక్కడ ఇళ్ల స్థలాలు వేసుకున్నారు, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని ఇళ్ల స్థలాలకి ఉద్దేశంతో ఇక్కడ జిల్లా కలెక్టరేట్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు, దళితులు 2006 నుండి పోడు కొట్టి వ్యవసాయం చేసుకుంటూ ఇళ్ల స్థలాలు నిర్మించుకున్నారు. అలాంటి పేదల భూముల్ని ఈరోజు భూస్వాములకు కట్టబెట్టాలని వైఎస్ఆర్సీపీ నాయకులు సీతారామయ్య, బ్రహ్మాజీ చూస్తున్నారు. ఇప్పుడు ఆ భూముల్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. దీన్ని రెవెన్యూ శాఖ అధికారులు ఒత్తాసు పలుకుతున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులైన వీఆర్ఓ, మాజీ డిప్యూటీ తహసీల్దార్ రాధాకృష్ణ, గోపి ఇద్దరు వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు. దీనివలన పేదలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. రెండో పక్క కనీస సౌకర్యం కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టులోను, హైకోర్టులో కోర్టుకు వెళ్ళగా వీళ్ళకి న్యాయమైన తీర్పు జిల్లా జాయింట్ కలెక్టర్, హైకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. వాళ్ళకి మౌలిక సదుపాయాలైన విద్యుత్తు, మంచినీటి సరఫరా ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ఆదేశాలని రెవెన్యూ శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు అమలు చేయకపోవడం వల్ల ఈరోజు ఆ పేదలకు తీవ్రమైన నష్టము, అన్యాయం జరిగింది. రెండోది, వైద్య సౌకర్యాలు అందించాల్సిన ప్రభుత్వ అధికారులు, వైద్య సిబ్బంది కనీస సరైన సమయంలో వైద్యం అందించకపోగా 2 రోజుల క్రితమే వగ్గాల మంగ అనే అమ్మాయి బాలింతరాలు చనిపోయిన ఘటన కూడా మనం ఈ నగరంలో నివాసం ఉంటున్న గిరిజన మహిళ, ఆ మహిళకి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి, 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తలసేమియా బాధిత చిన్నారులకు రక్తాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలని సెంట్రల్ జీఎస్టీ జంగారెడ్డిగూడెం సూపరింటెండెంట్ కె రవికిషోర్ కోరారు. సెంట్రల్ జీఎస్టీ శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్ర డిగ్రీ కళాశాలలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్తో కలిసి రవికిషోర్ మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు, పలు సంస్థలకు చెందిన కార్మికులు రక్తదానం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ బివి కృష్ణారావు, డైరెక్టర్ పవన్, కరస్పాండెంట్ వివి జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా కమిషనర్ గారు శ్రీ సాధు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో గుంటూరు సిజిఎస్టీ కమిషనరేట్ మొత్తం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, అట్లాగే విజయవాడ, నెల్లూరు చాలా చోట్ల ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఈ క్యాంప్ దేనికంటే తలసీమియా పేషెంట్స్ కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఆ పేషెంట్స్కి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం. సో మా తరపున డిపార్ట్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ కాలేజెస్, ట్రేడ్తో కూడా ఇది కండక్ట్ చేస్తున్నాము. ఈ రోజున జంగారెడ్డిగూడెంకి వచ్చేసరికి శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజ్లో కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ పార్టిసిపేషన్ వైజ్ వస్తే రామచంద్ర డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, సూర్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, శంకరి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, వివేకానంద డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, త్రివేణి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు ఇప్పటి వరకు. ఇంకా ట్రేడ్ వైపు నుంచి కూడా నవభారత్ లిమిటెడ్, సాయి సత్య మోటార్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జంగారెడ్డిగూడెం అందరూ కొలాబరేషన్తో ఇప్పటి వరకు బ్లడ్ డొనేషన్ అనేది జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ ఇంత సక్సెస్ఫుల్గా రెడ్ క్రాస్ సొసైటీతో కొలాబరేట్ అయి చేస్తున్నాం మేము. దీనికి సహకరించిన అందరికీ మా వైపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామచంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున, యాజమాన్యం తరఫున ముందుగా ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సెంట్రల్ జిఎస్టీ డిపార్ట్మెంట్ తరఫున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఈ రోజుని అన్ని ఊర్లోనూ జిల్లా వైజ్ మొత్తం అంతా కూడా కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకి జిఎస్టీ డిపార్ట్మెంట్ తరఫున సూపరింటెండెంట్ గారు, అలాగే
రెడ్ క్రాస్ సొసైటీతో కొలాబరేట్ అయ్యి మా కాలేజీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా దాదాపు అన్ని కాలేజీలు అంటే త్రివేణి కాలేజీ, సూర్య, రామచంద్ర డిగ్రీ కాలేజ్, అన్ని కాలేజీలో దాదాపు 150 మంది స్టూడెంట్స్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రేడ్ నుంచి నవభారత్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి, సాయి సత్య మోటార్స్ నుంచి, వీళ్ళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా రామచంద్ర ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున చైర్మన్ కృష్ణారావు గారు, అలాగే వాళ్ళ అబ్బాయి పవన్ గారు వాళ్ళ యొక్క కోఆపరేషన్తో మా కాలేజీలో ఈ డొనేషన్ క్యాంప్కి కోఆపరేట్ చేసి డొనేషన్ క్యాంప్కి మాకు పర్మిషన్ ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏలూరు జిల్లాకు సంబంధించి నూతనంగా వచ్చిన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్లతో కలిసి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన బస్సులతో కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యమైన ఆర్టీసీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరిగి పూర్వవైభవం తీసుకువచ్చి లాభాల బాటలో నడిపించే విధంగా కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మరికొన్ని రోజుల్లోనే ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పించనున్నామని మంత్రి తెలిపారు. స్లో సమానంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రయాణికులు, కార్మికులు 2 కళ్ళు. ఏలూరు డిపోలో ఎమ్మెల్యేలు బడేటి, చింతమనేని, రోషన్ కుమార్లతో కలిసి 26 స్టార్ లైనర్ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు రిజర్వాయర్కు భారీగా వరద నీరు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి దుగ్గిరాల్లోని ఎమ్మెల్యే చింతమనేని ఆత్మీయ తేనీటి విందు. అతి త్వరలోనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలుకు శ్రీకారం. ఫామాయిల్ రైతులకు ఇంక్యుబేషన్ సెంటర్ నెలకొల్పాలి. పార్లమెంట్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి. ఏలూరు నగరానికి తమ్మిలేరు ఎఫెక్ట్.
శనివారపేట కాజ్వే మూసివేత, అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.